హలో గాయ్స్, సొరకాయ, మునక్కాయ, టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. చేసుకున్న దాంట్లో 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి చూపించిన విధానంగా వీడియోలో. తర్వాత సొరకాయ యాడ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా మునక్కాయ యాడ్ చేసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఇది. మునక్కాయ యాడ్ చేసుకున్న తర్వాత టమాటా కూడా అందులోనే యాడ్ చేసుకోండి. 2 glasses ఆఫ్ వాటర్ సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ వేసుకోవసరం లేదు. ఆ తర్వాత మిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 3 or 4 వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకొని, కొంచెం కారం 1 teaspoon వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేయాలి. లిడ్ పెట్టిన తర్వాత చిన్న మంట మీద మనం పప్పు వేడి చేసుకోవాలి. మంచిగా 4 whistles వచ్చినాక తీసి చూస్తే ఇలా ఉంటుంది. స్మాష్ చేసేటప్పుడు అవి మీరు పక్కకు వేసుకోవచ్చు పీసెస్ అవన్నీ. తర్వాత తాలింపులో మనం ఏం వేసుకుంటాం, జీలకర్ర, ఆవాలు మంచిగా నూనె వేడైనాక వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయ అన్నీ తాలింపులో వేసుకుంటాం. మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్ స్కిప్ చేశాను. మునక్కాయ కూడా సపరేట్గా లాస్ట్లో మనం తాలింపులో వేయించుకొని కూడా వేసుకోవచ్చు. మీకు ఎట్లా వీలుగా ఉంటే, ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా చేసుకోవచ్చు. పప్పు కరివేపాకు వేసి ఎండుమిర్చి వేసి మంచిగా మగ్గనివ్వాలి. తాలింపులు మంచిగా మగ్గాలి, మాడిపోవద్దు, టేస్ట్ పోతుంది మాడిపోతే. చిన్న మంట మీద చేసుకోవాలి తాలింపు. తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి. పప్పులో ఇంగు వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. మంచిగా కలిపేసి తాలింపు అంతా తీసుకెళ్ళి మంచిగా కలిపిన పప్పులో వేసేసుకోవాలి. వేసుకొని పప్పు ఒక 2 minutes మొత్తం కలిసేలాగా మగ్గేలాగా ఉంచుకొని 2 minutes తర్వాత దించేసుకొని యమ్మీగా తినొచ్చు. థ్యాంక్ యూ.